లాడండి వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకు వందనాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నాయన వాక్యం వినిచుండగా వాక్యం ద్వారా మేము విశ్వాసం కలుగుటకు ప్రభా మాకు మారు మనసును దయచే, మాకు రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనం షాబా దేశపు రాణి గురించి తెలుసు కదండి మనకి. షాబా దేశపు రాణి ఎవరు? ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి, ఒక తెలివైనది షాబా దేశపు రాణి. ఆమె ఏం చేసినదంటే ఒకసారి చూద్దాము. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 10 మొదటి నుంచి చూద్దామండి. షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గురించి విని గుడార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పాను. షాబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులకు కూర్చుండిన పీఠమును, అతని ఉపచారమును కనిపెట్టి వారి వస్త్రములను అతనికి గిన్నె సంపాదించిన వారికి యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమై పొందినదయ్యాను. ఎవరు? షాబా దేశపు రాణి కోసము బైబిల్ అంతట్లోనే రాయబడలేదు, కానీ షాబా దేశపు రాణి గురించి దేవుడే చెప్పాడు. షాబా దేశపు రాణి చాలా తెలివైనదని, దేవుడు సొలొమోను జ్ఞానం ఎటువంటిదని సొలొమోను గురించి తెలుసుకోవడానికి ఆమె సొలొమోను దగ్గరికి వెళ్ళింది. షాబా దేశపు రాణి వెళ్ళి ఆమె సొలొమోనుని చాలా ప్రశ్నలు వేసి సొలొమోను మొత్తం అన్నిటి ప్రశ్నలకు కూడా జవాబు చెప్పాడు. ఎందుకంటే సొలొమోను చాలా తెలివైనవాడు, చాలా వివేకము కలిగినవాడు. బైబిల్ అంతట్లోని కూడా సొలొమోను చాలా తెలివైనవాడు. మనం చదివే ఉంటాం కదా చాలా దిక్కులని, సొలొమోను ఎంత తెలివైనవాడు అనేది. ఆయన కీర్తిని గురించి, షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల వారిని పరిశోధించినదను. యెహోవా నామమును గూర్చి, ఎవరిని గూర్చి? యెహోవా నామమును గూర్చి పరిశోధన చేయుచున్నది. సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని సొలొమోను జ్ఞానమును గూర్చి తెలుసుకుని ఆమె సొలొమోను దగ్గరికి వెళ్ళి చాలా సొలొమోనుని బోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప సమాచారము గలది. సుగంధ ద్రవ్యములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటి మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వెళ్ళి సొలొమోనును ప్రశ్నలు వేసి ఉన్నది. ఏమని ప్రశ్నించింది? సొలొమోనును దర్శనం చేసి తనకు తోచినవన్నిటిని కూడా సొలొమోనును ప్రశ్నించి అవన్నీ కూడా ప్రశ్నలకు సొలొమోను జవాబు చెప్పడం వల్ల షాబారాణి ఏం చేసినది? సొలొమోను చాలా తెలివైన వాడని తెలుసుకుని ఆమె తన సొలొమోను కోసం తెలుసుకోవడానికి యెరూషలేమునకు వెళ్ళినది. యెరూషలేముకు వెళ్ళి సొలొమోను తెలుసుకుని ఆమె తిరిగి వెనక్కి వచ్చేసింది. ఎందుకంటే సొలొమోను చాలా అన్ని దిక్కుల్లో కూడా ఉన్నది. బైబిల్లో చాలా దిక్కుల్లో కూడా సొలొమోను తెలివైనడు. సామెతల గ్రంథము సొలొమోను రాసింది, కానీ అందులో కూడా ప్రసంగి కూడా సొలొమోను రాసినది. 18 సంవత్సరాలప్పుడు రాశాడు ప్రసంగి. అలాంటినప్పుడు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చి ఉంటాడు. దేవుడు మనకు కూడా ఇస్తూ ఉంటాడు. మనం ఏంటంటే సద్వినియోగం చేసుకోలేకపోతాం. షాబారానియే కాదు, సొలొమోనుని ఎలాగైతే ప్రశ్నించినదో మనము దుర్వినియోగం చేసుకుని ఇవి మాటలు మాట్లాడుతూ ఉంటాం తప్ప కానీ దేవునికి అర్పించుకోము. మన నాలుకను, మన ప్రవర్తనను కూడా దేవునికి అర్పించుకోవాలి. రోమా
11 చూద్దామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడును కూడా లేడు. ఎవరు ఈ లోకపు వైపు చూస్తున్నాం, ఎవరు తెలివైన వారు, ఎవరు తెలివి తక్కువ అని చూసి దానిని బట్టి మనకంటే తెలివైన వాళ్ళు అనుకో, వారిని ఎలా తొక్కాలా అని చూస్తారు, ఎలా వారిని కించపరచాలా, ఎలాగా అవమానించాలా అని చూస్తారు. కానీ వారు ఎప్పుడును కూడా ఏం చేయాలి? షాబా దేశపు రాణి సొలొమోనును ప్రశ్నించి తెలివైన వాడని తెలుసుకున్నది. మనమైతే మనం ఎదుటివారిని హింసించి నేనే తెలివైన వాడిని మనము హెచ్చుగా ఉంటాము. నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు ఈ లోకంలోని, నీతిమంతుని గ్రహించేవాడు ఒక్కడును కూడా లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడని చెప్పుచుంది. దేవుని వెదకువాడు లేడు, నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు. కానీ నేనే నీతిమంతురాలి, నేనే దేవుని వెతుకుతున్నాను, నాకంటే గొప్పవాడు ఎవడూ లేడని ఈ లోకంలో. ఎంతో బంగారం ఉండొచ్చు, ఎన్నో సుగంధ ద్రవ్యములు ఉండొచ్చు, కానీ దేవుని కంటే తెలివైన వాడు, దేవుని కంటే జ్ఞానవంతుడు, నీతిమంతుడు ఎవరునూ కూడా లేరు. ఈ విషయము మనం అందరమును కూడా తెలుసుకోవాలి. కానీ సొలొమోనును షాబారాని ఎలా ప్రశ్నించినదో మనం కూడా ఎదుటివారిని అలా ప్రశ్నించి మనం తెలివైన వారు అయితే తెలివైన వారని వారిని పొగడాలి. తెలివి తక్కువ వారు అనుకో, వారిని ఇలా నేర్చుకో అలా నేర్చుకొని, ఒకవేళ ఎలా నేర్చుకో అని చెప్పినా కూడా మనల్నే తప్పు పడతారు. మనం చేసింది తప్పు అని చెప్తే మనల్నే తప్పు అంటారు, అంతేగాని వాళ్ళు చేసింది వాళ్ళకి కరెక్టే అనిపిస్తుంది. మనమైనా అంతే కదా, ఎవరమైనా సరే ఎదుటివారు మనల్ని ఏమని అన్నారనుకో, నువ్వు చేసింది కరెక్టా అని. ఎవరును కూడా నీతిమంతులు లేరని చెప్పి, నీతిమంతులు అంటే దేవుడు ఎందుకని ఈ లోకానికి వస్తారు? రారు కదా. దేవుడిని మనము నీతిమంతుల కొరకే కదా ఆయన సిలువలో బలి అయినాడు, పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నవాడు కాబట్టే ఆయన సిలువలో బలి అయినాడు. మనం ఏం చేస్తాము? దేవునిని మనము ఆయనని వెతకడం మానేసి మనం ఈ లోకపు వైపే చూస్తున్నాము. నీతిమంతుడు ఒక్కడను లేడు కూడా, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యిరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఎవరికైనా మనం ఆపద వచ్చిందనుకో వారికి మేలు చేయాలని మానేసి కీడు చేస్తాము. ఒక్కరును కూడా లేరు. ప్రతి ఒక్కరును కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ త్రోవ తప్పిపోయి ఏకముగా పనికి మాలిన వారయ్యి మేలు చేయువాడు లేడు, ఒక్కడును కూడా లేడని చెప్పుచున్నాడు. మనం ఎవరికైనా సరే మేలు చేయాలి తప్ప కానీ కీడు చేయకూడదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతి కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు వందనములు. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరింట్లయితే ఏ శోధనలున్నాయో మాకు తెలియదు నాయన ప్రభా. బస్సులో వెలిచిన రైల్లో వెలిచి ప్రతి ఒక్కరిని వారి గృహములకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచే. ఎవరింట్లయితే మనశ్శాంతి లేదో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ప్రభా ఎంతోమంది ఉన్నారు ప్రభా, ఎన్నో రోగములతో బాధపడుచున్నారు ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నేను ప్రభా నీ కృపను నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారిని, వచ్చుచున్న వారిని, వెలుచున్న వారిని వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీకు అప్పగించుకునిచున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరునట్లును మా నిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమెన్. చూచుచున్న వారికి వినిచున్న వారికి ప్రతి ఒక్కరికి సదాకాలము నీ తోడై ఉండును గాక, ఆమెన్. అందరికీ వందనాలండి.